31st నైట్ చాయిస్. 31st నైట్ అందరితో పబ్‌లో టైం వేస్ట్ చేయడం ఈజీ. బట్ అందరితో కలిసి భజన, కీర్తన ఆర్ సైలెంట్‌గా సెల్ఫ్ రివ్యూ చేసుకోవడం అదే పవర్. సెల్ఫ్ ఆడిట్. ఇయర్‌ని అనలైజ్ చెయ్యి. నేను ఎలా ఉన్నాను కాదు, నేను ఎంత మారానని అడుగు. నో కంపారిజన్. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయడం కాదు. నిన్న నువ్వుతో ఇవాళ నువ్వు ఎలా ఉన్నావనేది కంపేర్ చేసుకో. మెజర్‌మెంట్. మనీ, స్టేటస్, బ్యూటీ ఇవి స్కేల్స్ కావు. వాల్యూ, ఎథిక్స్, గుడ్ బిహేవియర్ ఇవి రియల్ మెజర్‌మెంట్ అంటే. వాల్యూస్ ఓవర్ మనీ. గ్రేట్ పీపుల్ మనీతో మెజర్ అవ్వరు. వాళ్ళని గుర్తించండి వాళ్ళ క్వాలిటీస్ అండ్ ఎబిలిటీస్ని బట్టి. లైఫ్. మనం ఎంజాయ్ చేసే ఫ్రీడమ్ యాక్సిడెంటల్ కాదు. అది సోల్జర్స్ డిసిప్లిన్, సాక్రిఫైస్, డ్యూటీతో ఎర్న్ చేసిన రైట్. నో కంప్లైంట్స్. వరల్డ్ అన్ఫేర్ అని కంప్లైంట్ చేయకు. నీ డ్యూటీ సిన్సియర్గా చేయి, రిజల్ట్స్ అవే వస్తాయి. స్మార్ట్ ప్లస్ స్ట్రాంగ్. బ్రేవ్ ఉండు, ఎమోషనల్ కాదు. స్మార్ట్గా బిహేవ్ చేయి, సిచ్యువేషన్ని డామినేట్ చేయి, బట్ కైండ్గా ఉండడం మర్చిపోకు. ఎందుకంటే అదే నీ స్ట్రెంగ్త్, వీక్నెస్ కాదు. ట్రూత్ బాంబ్. రియల్ వెల్త్ ఈస్ హెల్త్. మనం ఈ బాడీలో జీవిస్తున్నాం కాబట్టి ఈ మాయా ప్రపంచాన్ని చూస్తూ ఆస్వాదిస్తున్నామని గుర్తుపెట్టుకోండి. 90% యూ, 10% గాడ్. నీ వల్ల ఎంత అవుతుందో అంతా చేయి. 90% రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంటుంది. కానీ ఒక 10% ఆ దేవుడి మీద వదిలే, ఆయన చూసుకుంటారు. గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. నీ ఆలోచనలో దేవుణ్ణి చూడు, నీ మాటలో దేవుణ్ణి చూడు, నువ్వు చేసే పనిలో దేవుణ్ణి చూడు. నో ఇన్ఫ్లుయెన్స్, నో కంపారిజన్, నో కాంప్రమైజ్. బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యూ, ఓన్లీ యూ. అండ్ అట్ లాస్ట్, న్యూ ఇయర్ అంటే నాయిస్ కాదు, న్యూ ఇయర్ అంటే న్యూ కాన్షియస్నెస్.